అందరూ స్తోత్రం చెల్లిద్దామా? అందరం కూడా ఒక్కసారి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, ఇంకొక్కసారి హల్లెలూయా, మూడవసారి హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మరొకసారి సర్వోన్నతుడైనటువంటి దేవుని నామాన్ని, పరిశుద్ధ నామానికి ఎంతగానో మహిమ చెల్లిస్తూ మరి దేవుని వాక్యం వినుటకు సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ నా నిండు మనసుతో చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఇంతవరకు మనల్ని ఆరాధనలో ఉజ్జీవింపచేసి ఆరాధనలో దేవుడు మనందరికీ నూతనమైనటువంటి శక్తిని, నూతనమైనటువంటి బలాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన యొక్క అతీతమైనటువంటి శక్తి చేత మనలను నడిపిస్తూ ఈ పరిశుద్ధ దిన పునరుత్థాన దిన ఆరాధనలో ఆయనతో కలిసి ఆయనను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు యేసయ్యకు మహిమ కలుగును గాక. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, వీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యంగా సజీవులుగా ఉన్నారు అని నేను నమ్ముతూ, అందరూ చేస్తున్న ప్రార్థనలు, అందరూ ఉంచిన విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడుతూ తన శ్రేష్టమైన కృపలో అనుదినము భద్రపరుస్తున్న దేవునికి ఒక్కసారి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. పోయినటువంటి వారం వాక్యం గుర్తుందా అమ్మా? మనం పోయిన పరిశుద్ధ దినాన ఎన్నో ఆత్మీయ విషయాలు విన్నాం అమ్మా. ఎస్, విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. అందులో మనం ఏం చదువుకున్నాం? విశ్వాసంలో ఏం చదువుకున్నాం అమ్మా? మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. అంజూరపు చెట్టు వ్రేళ్ళు. అప్పుడు పేతురు ఆ సంగతిని జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసము ఉంచుడి. చాలు. పోయినటువంటి వారం ఒక చెట్టు ఎండిపోయింది. యేసుక్రీస్తు వారు శపించగా చెట్టు ఏమైంది? ఎండిపోయింది. శిష్యులు అడిగారు, అయ్యా, నీవు ఒక్క మాట చెప్పగానే చెట్టు ఎండిపోయింది, దానికి కారణం ఏంటి? ఎందుకు ఎండిపోయింది అన్నప్పుడు, నేనే కాదు, మీరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచినప్పుడు ఈ చెట్టే కాదు, ఏమన్నాడు? ఈ చెట్టే కాదు, అక్కడ ఒక వస్తువును చూపించాడు. ఈ చెట్టే కాదు, నేను మాట్లాడితే చెట్టే ఎండిపోయింది. మీరు గనుక విశ్వాసంతో పలికితే అక్కడ ఒక వస్తువు ఉంది. ఎవరు చెప్తారు ఆ వస్తువు? కొండ. ఏంటిదమ్మా? కొండ. కొండ కూడా ఏమైద్ది? సముద్రంలో పడిద్ది. కాబట్టి మీరు విశ్వాసంగా ఉండండి, సందేహించొద్దు. మీరు విశ్వాసం కలిగి ఉండండి. చూడండి, విశ్వాసము ఎంత కార్యమైనా చేయగలదు. విశ్వాసము ఎంత కార్యమైనా చేయగలదు. ఇంకా మనం ఈ విశ్వాసములో ఇంకొక వ్యక్తిని గురించి కూడా మనం ధ్యానించాం.
ఒక్కగానొక్క బిడ్డ చనిపోయింది, యాయీరు. అంతే కదా? చదువుకున్నావా లేదా? ఎప్పుడు చదువుకున్నావా వచనాన్ని, ఆ సందర్భాన్ని? అమ్మా, ఎప్పుడు చదువుకున్నావు యాయీరుని గురించి? పోయిన వారమా, శుక్రవారమా? గుర్తులేదా? యాయీరు ఒక్కగానొక్క బిడ్డ. ఆ బిడ్డ ఏమైంది? చనిపోయింది. ఆ బిడ్డ చనిపోయింది. అందరూ ఏమనుకున్నారు? చనిపోయింది. ఇక ఆశలు వదులుకున్నారు. ఏం వదులుకున్నారు? ఆశలు వదులుకున్నారు. ఆశలు వదులుకున్నారు. అందరూ ఆశలు వదులుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు ఆ తండ్రితో? భయపడవద్దు. ఏం భయపడుతున్నాడు ఈయన? ఈయన ఏం భయపడుతున్నాడు? ఈ తండ్రి ఏం భయపడుతున్నాడు? ఒక్కగానొక్క బిడ్డ, ఒక్కగానొక్క కుమార్తె, నేను అధికారిని, ఆస్తి చాలా ఉంది, మరి ఈ బిడ్డ చనిపోయింది. అసలు ఈ బిడ్డ ఒక్క బిడ్డను చనిపోయి నేను ఈ బిడ్డను ఇంకా కొన్ని గంటలకి ఏమవుతారండి? చనిపోయిన బిడ్డను ఉంచుతారా? తీసుకెళ్తారా? భూస్థాపన చేస్తారు. నేను ఎట్లాగా బ్రతకాలి, నేను ఎట్లాగా బ్రతకాలి, ఒక్క బిడ్డ ఎట్లాగా బ్రతకాలి అని తన మనస్సులో భయం 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 మొదలైంది. ఎట్లాగా బ్రతికించుకునేని ఈ బిడ్డని అని తన మనస్సులో భయం మొదలైనప్పుడు దేవుడు అన్నాడు, ఒక మాట అన్నాడు. ఆ మాట ఎవరు చెప్తారు? దేవుడు అన్నాడు, భయపడవద్దు, దేవుని యందు నమ్మిక ఉంచుము. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు భయపడొద్దు. ఏంటి ఆ మనిషి భయం? అయ్యో, ఉన్న ఒక్కగానొక్క బిడ్డ పోయిందే, ఉన్న ఒక్కగానొక్క బిడ్డ పోయిందే, ఇప్పుడు నేను బ్రతికి ఎవరి కోసం బ్రతకాలి అని. ఏమండి, ఇద్దరున్నారనుకోండి, ఒకరు పోతే సరే ఒకళ్ళు ఉంటారు. ముగ్గురు ఉన్నారనుకోండి, ఒకళ్ళు చనిపోతే ఇద్దరు ఉంటారు. నలుగురు ఉన్నారనుకోండి, ఒకళ్ళు పోతే ముగ్గురు ఉంటారు. ఏదో ఒక ఆశ మనకుంటది. ఒక బిడ్డ అన్నా ఉన్నాడు, ఆ బిడ్డలో ఇద్దరు బిడ్డలు చూసుకొని బ్రతికేవాళ్ళు లేరంటారా? కానీ ఈయనకున్న ఒకే ఒక కుమార్తె, ఒకే ఒక బిడ్డ, ఒకే ఒక ఆధారం, ఒకే ఒక పాప. ఎంత ప్రాణంగా పెంచుకొని ఉంటారండి. చూడండి, ఒక్కగానొక్క బిడ్డలు కలిగిన వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటారో. అంటే ఇద్దరు ఉన్నవాళ్ళు కూడా ఉంటారులే, కాదంటలేదు. కానీ ఎక్కువ శాతం ఒక సింగిల్ బిడ్డ ఉన్నాడనుకో, ఆ బిడ్డను ఎంత గారాభంగా చూసుకుంటారో, ఎంత ప్రేమగా చూసుకుంటారో, ఎంత ఆప్యాయతగా చూసుకుంటారో. ఆ బిడ్డకి ఏదైనా అయితే తనకైనట్టే ప్రాణం ఎంతగానో విలవిలలాడి పోతూ ఉంటుంది. ఆ కుమార్తెను కూడా అట్లాగనే చూసుకున్నాడు. కానీ చనిపోయింది. అందరూ ఆశలు వదులుకున్నారు. కానీ యేసయ్య చెప్పిన మాట, భయపడవద్దు, నా యందు, దేవుని యందు విశ్వాసం ఉంచుము అన్నాడు. ఆ తండ్రి దేవుని యందు విశ్వాసం ఉంచడం ప్రారంభించాడు. తన జీవితంలో ఏదైతే కోల్పోయాడో, ఏ బిడ్డనైతే కోల్పోయాడో, ఆ బిడ్డను దక్కించుకోవటానికి యేసయ్య పాద సన్నిధిలో ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏం చేయటం అయ్యా? ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో ఏడవటం ప్రారంభించాడు. అందరూ ఏమన్నారో తెలుసా? అందరూ ఒక మాట అన్నారంట, అయ్యా సరే, కొన ఊపిరితో ఉన్నప్పుడైతే ఆయన బ్రతికిస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. అసలు ఊపిరే లేకుండా పోయింది, ఆయన కూడా ఏం చేయగలడు? ఇది దేవునికి సాధ్యమవుద్దంటారా?
ఇది దేవునికి సాధ్యమవుద్దంటారా, ఆయనకి సాధ్యమవుద్దా అన్నవాళ్ళు, ఆ యాయూరు ఇంటికి వచ్చిన వాళ్ళు, ఆ యాయూరు ఇంట్లోకి వచ్చిన బంధువులందరూ అదే మాట అన్నారు. ఏ మాట చెప్పాలి అమ్మా, వినండి. ఏ మాట? ఏ మాట? ఇది ఇది ఆయనకు సాధ్యమో కాదు. కానీ యేసయ్య ఏమన్నాడు? నమ్ముట నీ వంతైతే, చెప్పాలి గట్టిగా అందరు కూడా, నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమగునుగాక. సాధ్యమగునుగాక. ఇంకొకసారి సాధ్యమగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసం ఉంచాడు. ఎటు చూసినా ఆధారం లేదు, ఎటు చూసినా 100% అందరూ ఛాన్స్ వదిలేసుకున్నారు. కానీ అందులో నుంచి దేవుడు ఏం చేయగలడు? ఆధారం లేనప్పుడు, నిరీక్షణ లేనప్పుడు, అయ్యా అస్సలు జనమందరూ చేతులు ఎత్తేసినప్పుడు, అప్పుడు దేవుడు ఏం చేయగలడు? గొప్ప కార్యము. అయితే ఆ తండ్రి, ఎంత ప్రేమ గల తండ్రి, బిడ్డను పొందుకోవాలనే ఆశతో ఆ బిడ్డ కోసం ఎంత ప్రార్థన, దేనికోసం చేశాడండి? బిడ్డ కోసం చేశాడు. ఎట్లాగా చేశాడు? విశ్వాసం కలిగి. అందరూ అనండి, ఏం కలిగి? చెప్పాలి, ఏం కలిగి? విశ్వాసం కలిగి ప్రార్థన చేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆయన ఎలాంటి దేవుడో తెలుసా అమ్మా? ఎలాంటి దేవుడో తెలుసా మన దేవుడు? శూన్యములో నుంచి, ఎందులో నుంచి? అందరూ అనండి, శూన్యములో నుంచి, నిరాకారములో నుంచి ఆకారము కలగజేయగల దేవుడు. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ దేవుడు మన దేవుడు? ఆకారము, నిరాకారములో నుంచి. నిరాకారం అంటే ఆకారము లేని దానిలో నుంచి ఆకారాన్ని సృష్టించగలిగిన దేవుడు. తన పక్షాన ఎవ్వరూ లేరు. ఉన్నారా? యాయూరు పక్షాన ఎంతమంది ఉన్నారు? అందరూ ఏమన్నారు? లాభం లేదన్నారు. అందరు లాభం లేదన్నారు. అందరు లాభం లేదన్నారు. కానీ యాయూరు పక్షాన ఉన్న ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆయన? ఎంతమంది ఉన్నారు? యాయూరు పక్షాన ఎంతమంది ఉన్నారు? నలుగురా? ఇద్దరా? ముగ్గురా? ఎంతమంది ఉన్నారమ్మా? ఓన్లీ 1 పర్సన్ ఈజ్ దేర్. ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆయన? నజరేయుడైనా ఆయన అంటున్నాడు, నీ బిడ్డ బ్రతికిద్ది, నీ బిడ్డ బ్రతికిద్ది, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఈరోజు మన జీవితాల్లో మనం అనుకోవచ్చు, ఎట్లాగా? ఈ ప్రజలందరూ అనుకున్నట్టుగా ఇది దేవునికి సాధ్యం కాదు అనుకుంటున్నావేమో. ఒకవేళ నీ స్థితి మారదేమోనని మనం అనుకుంటున్నాము. మన పరిస్థితి ఇంతే కదా అంటే కొంతమంది విశ్వాసుల యొక్క భావన, అయ్యో ఇందులో నుంచి నేను బయట పడలేను అని మనం అనుకుంటున్నావేమో. నా చుట్టూ ఎటు చూసినా నిరీక్షణ లేదు, ఎటు చూసినా ఆధారము లేదని మనం అనుకుంటున్నామేమో. కానీ యాయూరికి 10% కూడా నిరీక్షణ లేదు, 1% కూడా ఆశ లేదు. కానీ ఆశ లేనప్పుడు మన దేవుడు ఆశను కలిగించే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడంట, ముసలి వ్యక్తి, వృద్ధాప్యములో ఉన్న భార్యాభర్తలో, వృద్ధాప్యములో ఉన్న భార్యాభర్తలో ఆయన అన్నాడు, దేవుని దూత వచ్చి మాట్లాడింది, ఇదిగో నీకు కుమారుడు కలగబోతున్నాడు. అమ్మా, ఎవరమ్మా? జకరియా. ఒక్కసారి తీద్దాం రండి. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయములోనికి రండి ప్రియమైన దేవుని పిల్లలారా.
అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దూత మాట్లాడుతుంది. అయ్యా, నీ గర్భాన, నీ భార్య గర్భాన దేవుడు ఒక బిడ్డను ఉంచబోతున్నాడు. ఎలాంటి బిడ్డో తెలుసా? దేవుని ఆత్మ కలిగిన బిడ్డ. అనేకులను, అనేక హృదయాలు దేవుని వైపు తిప్పగలిగిన బిడ్డ. ఆ బిడ్డ పుట్టగానే అనేకులు సంతోషిస్తారు అని చెప్పాడు. చెప్పిన తర్వాత జకరియా గారు వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? 18 చదవండి. 18వ వచనం. జకరియా, నేను ముసలివాడను, గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు, ఈ సువర్తమానము నీకు తెలుపుటకు, మరియు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు మౌనివై ఉండువని అతనితో. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? ఇది నాకేలాగూ తెలియను. ఇంకొక మాట ఇందులో నుంచే నేను ఒక మాట చెప్తున్నా. ఇది నాకు ఎలాగూ సాధ్యము. ఇది నా భార్యకు ఎట్లాగా సాధ్యమవుతుంది కదయ్యా? నా భార్యకు ఎట్లాగో సాధ్యమవుతుంది. ఏమన్నాడు ఇక్కడ? నా భార్య, నేను ముసలవాడను, బహుకాలము గడిచినది. ఎంత సమయం గడిచిందంట చెప్పాలి. ఎంత సమయం గడిచిందమ్మా గోడరత్న గారు? ఎంత సమయం గడిచింది? బహుకాలము. బహుకాలం అంటే చాలా ఏళ్ళు గడిచిని. ఇది సాధ్యమవుతుందా? ఈ మాట సాధ్యమవుతుందా? ఈ ప్రవచనం సాధ్యమవుతుందా? ఎవరైనా చెప్పినా ఏమంటారు? అసలు 190 సంవత్సరాల వయసులో దేవుడు నాకు సెలవిచ్చాడు అని ఇతరులకి చెప్పగానే ఏమంటారయ్యా? ఆశకు కూడా ఒక అద్దు ఉండాలి. అసలు కాటికి పూర్తి చేయండమ్మా. కాటికి కాలు చేపే వయసులో, ఈ సమయంలో మీరు కూడటం, భార్యాభర్తలు మీకు బిడ్డ కలగటం, నువ్వు పౌడర్ రాయటం, బేబీ సోప్ రాయటం, ఇది అవసరమా నీకు అసలు? నీవు కనీసం బకెట్ ఎత్తలేవు. ఆ పిల్లగాడికి నీళ్లు పోసేది ఎవరు? వాళ్ళకి మంచి ఎవరు? షేక్ ఎవరు? వయసులో ఉంటే ఎట్లాగైనా చేస్తావు. ఈ వయసులో నీకే ఒకరు చేయాల్సి వస్తుంటే ఏమంటారండి? నీకే. సరే, ఇదంతా కాదు, ఇది సాధ్యం కాదు అనే లోకం. భార్యాభర్తలు కూడా నమ్మలేదు. భార్యాభర్తలు కూడా నమ్మలేదు. యాయూరు ఇంటి ముందు వాళ్ళు ఎట్లాగా నమ్మలేదో, వీళ్ళు కూడా సంతానం కలుగుతుందంటే నమ్మలేదు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? అది జరిగే వరకు. ఎప్పటి వరకు? అది జరిగే వరకు నీ నోరు మూసివేస్తున్నా. దేవునికి స్తోత్ర. మాట్లాడే శక్తి నీకు లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఇలాంటి సందర్భం మనకు ఎదురుగాలేదా? మన జీవితాలలో ఇది ఎట్లాగో దేవునికి సాధ్యమవుతుంది, ఇది దేవునికి సాధ్యము కాదేమో, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా ఇది సాధ్యము కాదేమో అన్న సందర్భాలు మనకు రావచ్చు. వచ్చే ఉంటాయి. చేతులు ఎత్తమని నేను అనను, వచ్చే ఉంటాయి. ఏమండి, సంతానం ఒక్కటే కాదండి. రుణభార విషయంలో కావచ్చు, నింద విషయంలో కావచ్చు, బాధ విషయంలో కావచ్చు, శోధన విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు,
బిడ్డ విషయంలో కావచ్చు, వీడు మారతాడంటావా, ఈ రుణభారం పోయిద్దంటావా, ఇల్లు కడతాడంటావా, నా జీవితం ముందుకు నడుస్తుందంటావా, ఇది సాధ్యమవుతుందంటావా అన్న ప్రశ్నలు మన జీవితాలలో లేవనెత్తవచ్చు. కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నేను కాదు మాట్లాడుతున్నా, ఆయన మాట్లాడుతున్నాడు. ఎలిజబెత్ జీవితంలో సాధ్యపరచగలిగిన దేవుడు, ఎలిజబెత్ జీవితంలో సాధ్యపరచగలిగిన దేవుడు. ఎలిజబెత్ జకరియా జీవితంలో నిరీక్షణ లేదు, ఆధారము లేదు, ఏమీ లేదు. లేనటువంటి జీవితంలో నుంచి దేవుడు ఏం చేశాడు? యెషయా మొద్దు నుంచి మొద్దు, గర్భసంచి మొద్దైపోయింది. గర్భసంచి గర్భం పట్టుకునే శక్తి లేదు. దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తే గర్భసంచితో పని లేదు. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ఏ దేవుడు ఆయన? శూన్యములో నుంచి ఆకారము కలగజేయగలిగిన దేవుడు. దేవునికి సమస్తము సాధ్యమే. అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది. అందరు పాడదామా? మౌనంగా ఉండదు, అందరు సంతోషంగా. నది ఏమున్నది? యోదా స్తుతి గోత్రపు. కుర్చీలో వాళ్ళు, వెనక వాళ్ళు, మధ్యలో వాళ్ళు, పురుషులు ఆత్మీయ ప్రగతి. కొట్టు గట్టిగా. స్వాధీనమా నీవే కదా ఆరాధనా, ఆరాధనా స్తుతి స్తోత్రం. నీ ఆరాధనా నీవే కదా ఆరాధనా, ఆరాధనా 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 స్తుతి దనా నీవే కదా ఆరాధన. ఓ ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి దాదనా. ఆయనకే స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి దానా ఆరాధనా స్తుతి దానా ఆరాధనా స్తుతి దానా. హల్లెలూయా. అసాధ్యమైనది ఏమి? పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక దంపతులు ఉన్నారు, వృద్ధ దంపతులు, వృద్ధులు. ఆయనకు 100 ఏళ్ళు, ఆయనకి 99, ఆమెకు 90. అమ్మా ఎన్నేళ్ళు? అబ్రహాము గారు ఆదికాండం చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయంలో తీశారు. 13వ వచనం చూడండి, 18, 13, 14. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా శారా. అందరూ శారా
మెళుకు కలిగిన వారు చెప్పండి. శారా అంటే అందరు నిద్రపోతున్నారా? చెప్పాలి. శారా నవ్వనేల. చదవండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన నీవు నవ్వితివనెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు నవ్వింది శారమ్మ గారు? జాగ్రత్తగా వినండి. శారమ్మ గారు ఎందుకు నవ్వింది చెప్పాలి. శారమ్మ గారు ఎందుకు నవ్వింది? శారమ్మ గారు ఎవరు తెలుసా? అసలు విశ్వాసులకు తల్లి. ఎవరికి తల్లి అయ్యా? ఎవరికి తల్లి? విశ్వాసులకు తల్లి. ఎలాంటి తల్లి చెప్పమంటారా శారమ్మ గారిని గురించి? పేతురు గారు రాశారు. తల్లిగారు అమ్మగారిని గురించి రాశాడు. అమ్మగారు ఎంత పవిత్రురాలో అసలు అమ్మగారిని గురించి రాశాడు. శారమ్మ గారిని గురించి బైబిల్లో ఎక్కడా రాయబడలేదు, కానీ పేతురు మహాభక్తుడు ఆ తల్లి గారిని గురించి ఒకే ఒక మాట రాశాడు. ఆమె తన భర్తను యజమానుడని పిలుచుచు యోగ్యముగా నడిచినందున ఆమె అనేకులకు తల్లి ఆయను అన్నాడు. దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈమెను గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని మాట్లాడుతుందంటే అనేక పిల్లలకు తల్లి అయింది. ప్రపంచంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ తల్లి అయిందండి. తల్లి అంటే చూడండి ఎంత యోగ్యత కలిగిందో, ఎంత పేరు తెచ్చుకుందో. శారమ్మ గారు ఎంత ప్రార్థన పరురాలో తెలుసా? శారమ్మ గారిని ముట్టుకోవటానికి ఒక రాజుగారు ఆమెతో కలిసి శయనించటానికి ఆ రాత్రి ఆయన సెంటు కొట్టుకొని పౌడర్ రాసుకుంటుంటే దేవుడు మాట్లాడి ఆమె ఎవరనుకున్నావు? ఆమెతో నువ్వు శయనించడానికి సెంటు పౌడర్ మల్లెపూలు పెట్టుకుంటున్నావు? అసలు ఎవరనుకున్నావు? పవిత్రమైన స్త్రీ, నా కుమార్తె. ముట్టుకుంటే నిన్ను, నీ రాజ్యాన్ని, నీ ప్రజలను ఏం చేస్తా? గర్భాలను మూసేస్తాను. ప్రతి స్త్రీ గర్భాన్ని మూసేస్తాను. భయంకరమైన తెగులు చేత బాధిస్తాను అంటే ఆ స్త్రీ ఎంత పవిత్రురాలో, ఆ స్త్రీ ఎంత ప్రార్థన చేస్తే, ఆ స్త్రీ ఎంత నమ్మకంగా ఉంటే ఆ మాట అన్నాడండి ఆ స్త్రీని బట్టి దేవుడు. మరి అటువంటి స్త్రీ దేవుడు చెప్పితే నవ్వొచ్చా? కానీ అంత ప్రార్థన చేసే ఆ స్త్రీ నవ్వింది. అంటే ఏమని అనుకుంది ఆ స్త్రీ? భౌతికంగా ఆలోచించింది. భౌతికంగా అంటే ఇప్పుడు నా భర్త నేను కలిసి పొందుకున్నా వెట్ట కలగదు, మేము కలుసుకోలేము. భర్తలో ఉన్న క్రోమోజోములు ఎగ్స్ కృషించిపోయినాయి. XY లేకపోతే పిల్లలు పుట్టరు. మా శరీరంలో ఉన్న క్రోమోజోములు అవన్నీ కూడా కృషించిపోయినాయి. మనుషులు మాత్రమే ఉన్నాం. ఇంత స్థితిలో ఉన్నటువంటి మాకు ఇది సాధ్యమవుతుందా అంటే ఏ రకంగా ఆలోచించిందో తెలుసామే? దేవుని స్తోత్రం చెప్పండి. తన జీవితంలో ప్రతిదీ ఆత్మానుసారంగా ఆలోచించే ఆ తల్లి ఈ విషయంలోకి వచ్చేసరికి శరీర రీతిగా ఆలోచించింది. ఇది ఎట్లాగో సాధ్యమవుతుంది. గమనించండి, మన జీవితాలలో శరీర రీతిగా ఆలోచిస్తే మనం కూడా ఎట్లాగనే నవ్వుతాం. అమ్మా తలల పైకి ఎత్తాం, తల దించొద్దు.
భౌతికంగా మనం ఆలోచిస్తే మనం నవ్వుతాం, అబ్బా ఇది జరిగిద్దంటవా, ఒట్టి మాటలు ఇది జరిగిద్దంటవా, ఇది జరిగిద్దంటవా, ఇది జరిగిద్దంటవా. సరే, ఈమె సంగతి అంటే పక్కన పెడదాం. జకర్యా గారు ఎవరు చెప్పండి? జకర్యా గారు ఎవరమ్మా? జకర్యా గారు ఎవరు అయ్యా? ఎవరయ్యా? యాజకుడమ్మా. ఎవరు ఆయన? యాజకుడు. యాజకుడు అంటే ఎవరు? పాస్టర్ గారు. మరి పాస్టర్ గారే తండ్రి ఇది జరిగిద్దంటవా అంటే ఇంక సంఘం అనరా? సంఘం అంటారా లేదా? ఇప్పుడు నేనే అమ్మాయి జరిగిద్దో లేదో సహోదరి అంటే పాస్టర్ గారు మీరే అట్టంటే మీ వాక్యం వినేటువంటి మేము ఎట్లా ఉండాలయ్యా అంటారా లేదా? వినండి, యాజకుడు అయ్యుండి, ఒక యాజకుడు అయ్యుండి యాజక ధర్మం చేస్తూ దేవాలయాన్ని విడిచిపెట్టకుండా రాత్రింబగళ్ళు దేవుని మందిరంలో ఉన్న యాజకుడే ఇది ఎలాగూ సాధ్యం అన్నాడంటే భౌతికంగా ఆలోచించాడు. శారమ్మ గారు భౌతికంగా ఆలోచించింది. వీళ్ళిద్దరిని గురించి చెప్పా. మూడో వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. బైబిల్లో భర్త చనిపోయాడు, భార్య ఉంది, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, అప్పులు పాలయ్యారు. భర్త చనిపోయాడు. ఆయన అప్పులు చేసిన సంగతి ఎక్కడ తెస్తున్నాడో, ఎక్కడ నోట్ రాసి తెస్తున్నాడో, ఎక్కడ ఎవరికి ఇస్తున్నాడో, కుటుంబాన్ని నడిపించడానికి కావచ్చు, సేవకు కావచ్చు, ఏదన్నా కానీ ఆయన తిప్పలు ఆయన పడుతున్నాడు, కుటుంబాన్ని నడుపుతున్నాడు. ఈ లోపల సడన్గా ఏం జరిగింది? అనుకున్నాడా చనిపోతానని? బాగా నడిచింది అనుకున్నాడు. అనుకోకుండా సడన్గా డెత్ అయ్యాడు. ఇప్పుడు భార్య, ఏనాడు బయటికి పోని భార్య, ఏనాడు బయటికి పోని చిన్నపిల్లలు వచ్చి అప్పులోళ్ళు ఏమన్నారు? అప్పులోళ్ళు వచ్చి, అమ్మా మరి భర్త పలానా దగ్గర నోటు రాశాడు, నోట్లు ఉన్నాయి, నోట్లు మొత్తం తెచ్చారు, మరి తీరుస్తావా? లేదు. నీ ఇద్దరు పిల్లల్ని జీతానికి పెడతావా? ఏమన్నా ఆ రోజుల్లో జీతమే. ఏ రోజుల్లో? మొన్నటిదాకా జీతమే. మొన్నటిదాకంటే మన చిన్నతనంలో జీతాలే కదా. జీతాలు చేసి బాకీలు తీర్చేవాళ్ళు, అవునా కాదా? మరి ఇద్దరు పిల్లలు ఎట్లాగా బాకీలు తీరుస్తావా? జీతగాళ్ళగా పెట్టి, అయ్యా ఏ రోజు ఆ పని నేను చెయ్యనయ్యా. మరి ఎట్లాగా తీరుస్తావు? ఆడకూతురివి ఎట్లాగా తీరుస్తావు? ఇంకా ఆ మాట నేను అనకూడదు కానీ పచ్చిగా మాట్లాడారు. పచ్చిగా అంటే అది మనం మాట్లాడకూడదు, లైవ్లో ఉన్నాం. ఎట్లాగా తీరుస్తావు? ఏ రకంగా తీరుస్తావు? నువ్వు నానా హింసించాడు మాటల ద్వారా. ఏమండి, ఆమె పక్షాన ఎవరైనా ఒక్కళ్ళు వచ్చారా? ఒక్కళ్ళు వచ్చి మాట్లాడారా? ఎందుకయ్యా అట్లాగ అంటావు ఆమెని, ఆడబూతున్నని ఎవరైనా వచ్చి ఉన్నారా? ఆమెకి సపోర్టు లేదనేగా, ఆమెకి సపోర్టు చనిపోయాడనేగా, భర్త లేడనేగా, ఆధారం లేననే కదా మీరు అనేది. ఆమెను ఎవరు ఆధారం చేసుకుందో తెలుసా? ఎవరిని ఆధారం చేసుకుందో తెలుసా? దైవజనుడిని. స్తోత్రం చెప్పండి. దైవజనుడు దగ్గరికి వెళ్ళింది, ప్రార్థన చేసింది. ఎలీషా దగ్గరికి వెళ్ళింది, ప్రార్థన చేసింది. అయ్యా అందరూ అనుకున్నారు ఈమె తీర్చలేక చనిపోయిద్దేమో, బిడ్డలు ఇద్దరికి ఉరేసి ఆమె ఉరేసుకొని, లేదు మందు దాగి చనిపోయిద్దేమో, అప్పులు తీర్చలేక చాలా మంది అనుకున్నారు. ఎందుకు అనుకున్నారో తెలుసా? ఈ మధ్యన ఇది ట్రెండ్ అవుతుంది. ఏది ట్రెండ్ అవుతుంది? తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల రైతు ఆత్మహత్యలు విన్నావా లేదా? అంటే పెట్టుబడి తెచ్చి తెరవలేక అయ్యా చాలా మంది. ఇంకొక విషయం తెలుసుకోలేదు, ఈ మధ్యన ఒక తల్లి పిల్లలను పెంచలేక పోషించలేక వాళ్ళని బావిలో నెట్టి తను కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ స్థితిలో ఆదరించేవాళ్ళు లేక, కనికరించేవాళ్ళు లేక. కానీ బైబిల్లో ఉన్న ఈ స్త్రీకి
ఎడు చూసినా ఆధారం లేదు. ఉందా? 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 లేదు. కానీ ఆ స్త్రీ దైవజనుడు దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నా భర్త నీ దగ్గర సేవ చేశాడు, ఇప్పుడు నా బాధ్యత కూడా నీదే, ఏం చేస్తావో నీ చిత్తమని దైవజనుడితో కలిసి ఏం చేసింది? ప్రార్థన చేయటం. దైవజనుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? గట్టిగా స్తోత్రం చెప్పు. అయ్యా, ఈ రుణభారం ఎట్లాగా పోయిద్ది, ఈ అప్పుల భారం ఎట్లాగా పోయిద్ది? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ ఇంట్లో ఏముంది అన్నాడు. నీ ఇంట్లో ఏముంది? ఏమీ లేదు. అప్పులోళ్ళు మొత్తం పట్టుకొని పోయాడు. అప్పులోళ్ళు మొత్తం ఎవరి జిక్కింది వాళ్ళది, ఏమీ లేదు. ఏముంది? నూనె కొండ ఎందుకు వదిలిపెట్టారో చెప్పమంటారా? పట్టుకుంటే నూనె గారుతుందని వాడు ఎత్తుకోలేక కొండని ఎత్తి పైన పడితే పగిలిపోతే వాళ్ళంతా నూనె అయిద్దని ఆ కొండను వదిలిపెట్టి వాళ్ళు పోయారు. దేవుడు అన్నాడు, వాళ్ళు ఏదైతే వదిలిపెట్టారో అది నాకు చాలన్నాడు. కొట్టో గట్టిగా చప్పట్లు. వాళ్ళు ఏవైతే వదిలిపెట్టిపోయారో, ఏ వస్తువైతే వాళ్ళకు వెక్కసమై వదిలిపెట్టిపోయారో ఆ వస్తువు ద్వారా నీ దశ దిశను నేను మార్చే దేవుడు. ఏ దేవుడండి మన దేవుడు? శూన్యములో నుంచి ఆకారాన్ని కలగజేసే దేవుడు. ఆ కుండలో కొంచెము నూనె, ఆ కుండలో నూనె ఉందండి. ఊళ్ళో ఉన్న కుండలన్నీ దేయమన్నాడు దేవుడు, లోపల గడేయమన్నాడు. కుండల్లో ఏం భయమన్నాడు దేవుడు? ఈ కుండలో నూనె చెప్పాలి, ఈ కుండలో నూనె అన్ని కుండల్లో నింపుతా ఉండు అన్నాడు. ఈ కుండలో నూనె తీసే కొంది కేజీ నూనె తీస్తుంటే మళ్ళీ కేజీ ఊరుతుంది, కేజీ తీస్తుంటే 150 కుండలు అనుకున్నాం. బైబిల్లో లేదుగా, నేను చెప్తున్నా. 150 కుండల్లో పోశారు. ఇంకా ఆయిల్ అట్లాగనే. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు. ఊళ్ళో మొత్తం తెచ్చాం అరువయ్యా, ఏమీ లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు కార్యం చేయదలుచుకుంటే, దేవుడు నిన్ను లేవనెత్తదలుచుకుంటే ఆయనకు ఒక చిన్న ఆధారము చాలు. అందరూ అనుకున్నారు వీళ్ళు చనిపోతారు అనుకున్నారు, అప్పుల్లో వీళ్ళ పక్షాన ఎవరూ లేరు అనుకున్నారు. కానీ ఎవరు ఉన్నా లేకపోయినా, ఇందాక మనం పాట పాడాం, ఒంటరి పోరు నన్ను విసిగించిన బట్టిన. పాడతామా? ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, 1000 మంది అన్నావు, ఆయన ఉన్నాడు. నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా? పాడాలి. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా? నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలి. స్తోత్రం. లేనయ్యా, నీదే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. హల్లెలూయా. ఒంటరి పోరు. ఏ పోరండి? ఒంటరిగా నువ్వు పోరాడుతున్నావు. కానీ అవతల వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? వీళ్ళ పక్షాన ఎవరో లేరులే, వీళ్ళని ఎట్లాగైనా హింసించవచ్చు అనుకున్నారు. అనుకున్నారా లేదా నీ జీవితంలో?
వీళ్ళని కొడితే ఎవరికి చెప్పుకుంటారు? వీళ్ళని అంటే ఎవరికి చెప్పుకుంటారు? వీళ్ళ మీద కేసు పెడితే ఎవరికి చెప్పుకుంటారు? వీళ్ళకి అండ ఎవరు? వీళ్ళకి ఆశ్రయం ఎవరు? వీళ్ళకేమీ తెలియదు. వాళ్ళ పక్షాన ఎవరు లేరు. మాకు రాజకీయం తెలుసు, మాకంతా తెలుసు అనుకున్నారా లేదా? దేవుడు ఎవరి పక్షాన ఉంటాడో తెలుసా? ఎవరి పక్షాన ఉంటాడో తెలుసా? యెషయా గ్రంథం 57వ అధ్యాయం. ఆయన ఎవరి పక్షాన ఉంటానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతోనంటే యెషయా గ్రంథం 57:15 చదవండి. ఎవరి పక్షాన ఉంటాడు? నీకు అండలేదు అనుకుంటున్నారు, ఈ స్త్రీకి అండలేదు అనుకుంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో, పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఎవరి ప్రాణాన్నండి? ఎవరి ప్రాణాన్ని? వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి వద్దను, దేన మనసు కలిగిన వారి వద్దను. స్తోత్రం చెప్పండి. ఎవరి పక్షాన ఉంటాడండి ఆయన? ఎవరి పక్షాన ఉంటాడు? ఇప్పుడు మీరు చదివారు. ఎవరి పక్షాన ఉంటాడు? నలిగిన వారి, నలిగిపోయి ఉంటారు. చూశారా? ఈ మాటలకి, ఈ కార్యాలకి, ఈ చూపులకి, ఈ శాస్త్రులకి, ఈ కేసులకి, ఈ తగాదులకి నలిగిపోయి ఉంటారు. చూశారా? వాళ్ళ పక్షాన మన దేవుడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాళ్ళ పక్షాన ఉన్న వారి కంటే వినయం కలిగిన వారు, దీన మనసు కలిగిన వారి పక్షానున్న దేవుడు గొప్ప దేవుడా కాదా? గొప్ప దేవుడు అన్న వాళ్ళు ఒక్కసారి స్తోత్రం చెప్పండి మనసారా. కొంతమంది చేతులు ఎత్తి చెప్పట్లా, గట్టిగా చెప్పటల్లా, సంతోషంగా చెప్పటల్లా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఈ విధవరాల పక్షాన ఉన్నాడా లేదా? ఈ విధవరాలు నలిగిపోయిందా? దేనికి నలిగిపోయిందండి? ఏమండి, అప్పుల కోసం నలిగిపోలా, జనం అన్నా మాటలకు నలిగిపోయిందండి. ఒక్కొక్క మాట అంటుంటే అప్పు ఎట్లాగా తీరుస్తావమ్మా, ఏం చేసి తీరుస్తావని అంటుంటే ఆ మాటలకి ఎప్పుడూ బయటికి రాని ఆ స్త్రీ నలిగిపోయినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టిందంటయ్యా, అన్ని దిక్కులు మోయబడ్డాయి, అన్ని దిక్కులు మోయబడ్డాయి, మరి నా దిక్కున ఎవరుంటారంటే నీ దిక్కున దైవజనుడు, దైవజనుడితో పాటు నేనుంటా. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. ఏమండి, దైవజనుడు ఎవరి పక్షాన ఉండాలి? ఇవాళ దైవజనుడు ఎవరి పక్షాన ఉంటున్నారు? నాకు ఒక ఫోన్ వచ్చింది నర్సరావుపేట నుంచి. ఏమండి, దైవజనుడు అయి ఉండి అన్యాయం పొందిన వారి పక్షాన లేడండి, అన్యాయం చేసిన వారి పక్షాన కూడా పాస్టర్ గారు మాట్లాడుతున్నాడండి అనగానే నిజంగా నేనన్నా, దైవ సేవకుడా లేకపోతే కాదమ్మా, అన్యాయం చేసిన వారి పక్షాన ఉండటం ఏంటి? కానీ ఎలీషా గారు ఎవరి పక్షాన ఉన్నాడు? ఎవరి పక్షాన ఉన్నాడు? ఎవరైతే నలిగిపోతున్నారో, ఎవరైతే కుమిలిపోతున్నారో, ఎవరైతే రోధిస్తున్నారో ఆ విశ్వాసుల పక్షాన దైవజనుడు ఉన్నాడు. దైవజనుడిలో ఉన్న దేవుని ఆత్మ కూడా వాళ్ళ పక్షాన ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలిజబెత్తు, జకరియా నలిగిపోయారు. నలిగిపోలేదా? వాళ్ళు నలిగిపోలేదా? వాళ్ళు ఏమన్నారు? ఇంత సేవ చేస్తున్న నీకు, అమ్మా వినండి, ఇంత సేవ చేస్తున్న నీకు పిల్లలు ఎందుకు పుట్టలేదు? ఇంత సేవ చేస్తున్న నీకు పిల్లలు ఎందుకు పుట్టలేదు అనేసరికి వాళ్ళకి
అమ్మా ఎంత వేదన చెందారో. అబ్రహాము గారిని అనలేదా, గొప్ప దేవుడని ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి మమ్మల్ని వదిలిపెట్టి పోయావే, దేవుడు దేవుడని మమ్మల్ని వదిలిపెట్టి పోయావే, మరి ఆ దేవుడు సంతానం ఇయ్యొచ్చుగా అన్నారు. నలిగిపోయాడు అబ్రహాము గారు, శారమ్మ గారు నలిగిపోయింది. ఈ నలిగిపోయిన జీవితాలు మన మధ్యలో ఎంతమంది ఉన్నారో నేను చెయ్యి ఎత్తమన్ను. చాలా మంది ఉన్నారు. నలిగిపోయిన జీవితాలు ఉన్నాయి, కుమిలిపోతున్న జీవితాలు ఉన్నాయి, ఏడుస్తున్న జీవితాలు ఉన్నాయి, రోధిస్తున్న జీవితాలు ఉన్నాయి. ఇలా చూడండి, పగటి కాలంలో ప్రభు అంటున్నాడు, ఆయన ఉండేది ఎవరి పక్షానో తెలుసా? యెషయా గ్రంథం 57లో నలిగిన వారి పక్షాన. ఏ పక్షానమ్మా? ఇంకా దీన మనసు గలవారి పక్షాన, ఇంకా వినయము గలవారి పక్షాన ఉండేటువంటి దేవుడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు యాయీరును కూడా అన్నారా లేదా? ఏమని అన్నారు చెప్పండి? యాయీరును పట్టుకొని, ఏమయ్యా చనిపోయింది, ఏదో నీకు సహాయంగా ఆ అమ్మాయిని పెట్టి పారేద్దామని మేమొస్తే నువ్వేందయ్యా పారేయనీయకుండా చేస్తున్నావు? అసలు నీకు మైండ్ ఉందా లేదా? ఆ గడ్డం పెంచుకున్న ఆయన, అంగీ వేసుకున్న ఆయన ఈడకొచ్చి ఏం చేస్తాడని, అసలు ఆయన వల్ల అవుతుందా, ఆయన బ్రతికించగలడా అన్నారు. ఇటువంటి మాటలు ఎంతమంది ఎదుర్కొన్నారు జీవితంలో? ఎంతమంది ఎదుర్కొన్నారు జీవితంలో? చాలా మంది ఎదుర్కొన్న వాళ్ళు లైవ్లో చూస్తున్న వాళ్ళు ఉన్నారు, వాక్యం వింటున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ స్థానికులుగా ఉన్నారు. ఇది సాధ్యమవుతుందా, ఇది సాధ్యమవుతుందా అన్న జీవితాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏ దేవుడో తెలుసా? ఏ దేవుడు అయ్యా? అసాధ్యమైనది సాధ్యపరచగలిగిన దేవుడు. ఏమన్నాడు తెలుసా? మార్కు సువార్తలో పోయిన వారంలో, కొండగోడ ఏమైద్దంట అమ్మా? కొండగోడ ఏమైద్ది? కొండగోడ ఏమైద్ది? ఎప్పుడు ఎప్పుడు అది జరిగిద్దంట? ఆయన యందు నీవు నమ్మకం ఉంచినప్పుడు, ఆయన యందు నీ విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మీద నీవు ఆనుకున్నప్పుడు అది నీకు సాధ్యమవుతుంది. కానీ ఆనుకున్నట్టే నువ్వు ఆనుకున్నట్టే ఆనుకొని ఏదో ఆనవాయితీగా ఆనుకున్నావు అనుకో, అది నీకు జరగదు. ఆనుకుంటే పూర్తిగా ఆనుకోవాలి, లేకపోతే లోకం కళ్ళన్నా ఏదో ఒక సైడ్ అనుకోవాలి. కానీ రెండు సైడ్లు అనుకుంటే ఏమవుద్దో తెలుసా? నిన్నేమంటారో తెలుసా? ద్విమనస్కుడు అంటారు. ఏ మనస్కుడు? రెండు మనసులు. గాలికి ఎగిరిపొడు సముద్ర తరంగమును పోలి ఉంటాడు. తరంగం ఏమైద్ది? వచ్చిద్ది, నిలకడగా ఉంటుందా? లేదు. అందుకనే ఈరోజు ప్రభు అంటున్నాడు మనతో, పోయిన వారం చెప్పిన వాక్యమే దాన్ని కంటిన్యూ చేశారు. యాయీరు జీవితంలో ఆయన విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి ఒక్కడు ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఇది నీకు సాధ్యమవుతుందయ్యా నమ్మి ప్రార్థన చేశాడు. ఆ బిడ్డను దేవుడు మరలా అప్పగించాడా లేదా? స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. బిడ్డ చనిపోయింది, నేను ఎట్లాగా బ్రతకాలి అనుకున్న ఆ వ్యక్తికి దేవుడు బిడ్డను మరలా, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక తల్లి ఉందండి, ఈయన తండ్రి ఇంకొక తల్లి ఉంది, బిడ్డను కోల్పోయింది. పాడి మీద కొట్టుకొని అందరూ ఊరి వెలుపులకి వెళ్ళిపోతున్నారు, సమాధుల్లోనికి వెళ్ళిపోతున్నారు. ఆ తల్లి ఏడుస్తుందంట, అయ్యో ఒక్కగానొక్క బిడ్డ, భర్త కోల్పోయాడు, భర్తను కోల్పోయాను, బిడ్డను కూడా కోల్పోతే నాకు ఆధారం ఎవరని ఏడుస్తూ ఉంటే ప్రభు ఆమె వైపు చూసి అన్నాడంట, పాడెను ఆపమన్నాడంట. పాడెను పుయ్యే వాళ్ళని ఆపమన్నాడు. ఆపి దించారు. కుమారుడా లెగు అన్నాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? కుమారుడా లెగు అనగానే ఆ బిడ్డ ఏమయ్యాడు? లేచి నిలబడ్డాడు, తల్లికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యాయీరు అమ్మా, దేవుని సన్నిధిలో ఒక విధవరాల పక్షాన దేవుడు కార్యాన్ని చేశాడు.
అందుకని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సమస్తము. డాక్టర్లు ఏమంటారు? బ్రతకదు అంటారు. బ్రతకదు అన్నవారిని దేవుడు, ఆపరేషన్ చేయాలి అన్నవారిని దేవుడు స్వస్థపరిచే దేవుడు. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సమస్తము. ఎప్పుడు? నమ్ముట నీ వంతు, చేయుట ఆయన వంతు. అందరనండి, నమ్ముట నా వంతు, సాధ్యపరచటం దేవుని వంతు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఈరోజు మన జీవితాల్లో, ఈ పోరాటములో, ఈ జీవితంలో విశ్వాసం కలిగి ఉందాం. అడుక్కడుక్కున విశ్వాసాన్ని కలిగి ఉందాం, నమ్మకాన్ని కలిగి ఉందాం. దేవుని మీద ఆనుకునేటువంటి జీవితాలు మనం కలిగి ఉందాం. యాయూరు జీవితంలోనే కాదు, జకరియా జీవితంలోనే కాదు, అబ్రహాము గారి జీవితంలోనే కాదు, అప్పులు పాలైన విధవరాల జీవితంలోనే కాదు, నాయీను గ్రామంలో ఉన్న విధవరాలు జీవితంలోనే కాదు, మన జీవితాల్లో కూడా ఏమీ ఆధారము లేనప్పుడు ఆధారాన్ని కలగజేసి సాధ్యపరచగలిగిన దేవుడు మనకున్నాడు గనుక, యేసయ్యా విశ్వాసములో నేను సడలిపోకూడదు, పట్టు విడవకూడదయ్యా, అదే రకమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలని మనము దేవుణ్ణి అడుగుతూ ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.